హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విషు జషు తెలుగు ట్రావెలర్స్. ఈ వీడియోలో అయితే మనం భరత్ షాహి వంశ రాజుల సమాధులను అయితే చూస్తున్నాం. లాస్ట్ వీడియోలో బహుమని సామ్రాజ్య రాజుల సమాధులను అయితే చూసాం. ఇది వచ్చేసి సౌత్ గేట్ ద్వారా ఎంటర్ అవుతున్నాను. బహుమని సామ్రాజ్యం తర్వాత బీదర్ని పరిపాలించిన గొప్ప రాజులైతే భరత్షాహి వంశం. భరత్షాహి వంశంలో గొప్పవాడు ఆలీ భరత్ షా. ఇదైతే అతని సమాధి, ఆలీ భరత్ షా సమాధి. బహుమని సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత వారి ప్రధానమంత్రి అయినటువంటి కాసిం బరీద్ అధికారాన్ని తన చేతుల్లో తీసుకుని ఆ తర్వాత అతని వారసులు భరత్ షా వంశంగా బీదర్ని అయితే పరిపాలించారు. పరిపాలన కాలం 1492 నుంచి 1619, అనగా 127 సంవత్సరాలు వారు పరిపాలించారు. ఆ తర్వాత ఇక్కడ మనం కాసిం భరత్ షా వన్, ఆ దూరంలో కనిపిస్తుంది కదా, కాసిం భరత్ షా వన్ సమాధి అయితే చూడొచ్చు. యాక్చువల్గా ఇతనే వంశస్థాపకుడు, భరత్ షాహి వంశస్థాపకుడు. ఆ తర్వాత ఇక్కడ ఒక మసీద్ కూడా గమనించవచ్చు, కొన్ని పార్క్స్ కూడా ఉన్నాయి. ఈ సమాధులలో అయితే మనం అద్భుతమైన శిల్పకళ, పర్షియన్ ప్రభావం చూడవచ్చు. అలాగే ఇక్కడ మనం అమీర్ బరీద్ సమాధి, బరీద్ కుటుంబ సభ్యుల సమాధులు అయితే చూడవచ్చు. చాలా రాజకుటుంబ సమాధులు ఇక్కడ ఉన్నాయి, మల్టిపుల్ టాంబ్స్ అయితే ఉన్నాయి. బహుమని సామ్రాజ్యం వచ్చిన బీదర్ చరిత్ర అక్కడితో ఆగిపోలేదు. ఎందుకంటే భరత్ షాహీలు తమ కళాముద్రను ఈ సమాధుల రూపంలో శాశ్వతంగా వదిలారు. మీకు ఇలాంటి హిస్టరీ ట్రావెల్ వీడియోలు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.